హాయ్ మ్యామ్, హ్యాపీ శ్రీరామనవమి. హ్యాపీ శ్రీరామనవమి. మీ అనస్థీషియా బ్రెయిన్కి రామాయణం చూసి ఏం గుర్తొస్తుంది మ్యామ్, కొంచెం మాకు చెప్తారా? మనకేంటంటే ఈ అనస్థీషియా బ్రెయిన్ లో ఏది చూసినా మన అనస్థీషియా దాంట్లో కనబడుతూ ఉంటది. ఇవాళ మనం చిన్నప్పుడు చూసిన రామాయణంలో నేను కొన్ని చెప్తాను. మనకి రావణుడు సీతను ఎత్తుకుపోయేటప్పుడు పుష్పక విమానంలో వెళ్తూ ఉంటాడు. అప్పుడు నాకు ఎయిర్ లిఫ్ట్ అంబులెన్స్ కాన్సెప్ట్ ఇదేనా అని అనిపిస్తుంది. అండ్ రాముడిని ఆజానుబాహుడు అంటారు. ఆజానుబాహుడు అంటే ఏంటంటే ఇది ఆంబులెన్స్ మనకి ఇక్కడ వరకే ఉంటుంది, ఆయనకి నీ వరకు ఉంటుంది అనమాట. అంటే ఈజ్ అంటే ఆర్చర్ అండ్ అథ్లెట్కి ఆంథ్రపోమెట్రీ అప్పట్లో కూడా అట్లా డిస్క్రైబ్ చేస్తారు. మజిల్స్, హైట్, ఆర్మ్ స్పాన్ అవన్నీ అని తెలుస్తుంది. బాడీ మెజర్మెంట్స్ కూడా అప్పట్లో ఇంపార్టెంట్. ఇంకొకటి రాముడు సీతను వెతుక్కుంటూ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన కింగే డైరెక్ట్గా వెళ్ళొచ్చు, కానీ ఒక టీమ్ని క్రియేట్ చేసుకున్నాడు. సో అది ఆ ఇంటెలిజెన్స్ అది అవసరం అన్నాడు. అంటే ప్లాన్డ్కి వెళ్ళాలి. ఒక మన క్రిటికల్ కేర్లో ఏంటో ఒక డాక్టరే కాదు, డాక్టర్, నర్స్, టెక్నీషియన్ అందరూ టీమ్, ఎఫెక్టివ్ టీమ్ ఉంటేనే మనం సక్సెస్ అవ్వగలం. అది ఆ టీంలో అట్లా ఆ విషయంలో అనిపిస్తుంది. ఇంకా హనుమంతుడు సముద్రం దాటి వెళ్ళాలనుకుంటాడు. అప్పుడు చాలా ఇట్లా పెద్దగా అయిపోయినట్టు చూపిస్తారు మనకి, సముద్రం దాటడానికి పెద్దగా. అది విజువల్ సింబాలిజం. అంటే మనకి అడ్రినలిన్ నేర్చుకున్నప్పుడు ఫైట్ ఆర్ ఫ్లైట్ ఎఫెక్ట్ అంటాం కదా. అంటే అడ్రినలిన్ బాగా ఎక్కువ అయినప్పుడు బీపీ పెరగడం, పల్స్ రేట్ పెరగడము, మజిల్స్కి ఎక్కువ బ్లడ్ అందడము, సడన్గా టెంపరీగా ఎండ్యూరెన్స్ పెరగడము, లైక్ చంద్రముఖిలు ఇట్లా మంచం ఆమె లేపగలుగుతుంది అడ్రినలిన్ రష్ ఉన్నప్పుడు. మామూలు అప్పుడు ఆ లేడీ లేపలేదు. సో ఎక్సెసివ్ పవర్ సడన్గా వస్తుంది. లైక్ మనకి కాలుకి దెబ్బ తగిలినా కూడా వెనకాల పులి వస్తుంది, ఆ ఏదైనా వస్తుందంటే ఫాస్ట్గా ఎక్స్ట్రా ఎనర్జీతో పరిగెత్తగలం. దట్ ఈస్ అడ్రినలిన్ రష్. అది చూపించడానికి విజువల్ సింబాలిజం ఏమో అనిపిస్తుంది. మనం కూడా ఎఫెక్ట్స్ గుర్తుంచుకోవడానికి ఒకసారి అట్లా హనుమంతుడు పెద్దగా అయినట్టు ఊహించుకోవచ్చు. ఇంకొకటి యుద్ధంలో రావణాసుని యుద్ధంలో ఇంద్రజిత్ బాణం వేస్తాడు, నాగాస్త్రం. అది ఎట్లా అంటే యాంటీడోట్స్ మనకి చూపిస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఫైర్తో బాణం వస్తే ఇటు నుంచి వర్షం బాణం వస్తుంది, ఇటు నాగాస్త్రం పాము బాణం వస్తే ఇటు గద్ద బాణం వస్తుంది. యాక్చువల్గా అది నాగాస్త్రం వేసినప్పుడు లక్ష్మణుడు కదలకుండా పడిపోతాడు. దట్ ఈస్ నాకేమనిపిస్తుంది అంటే అది న్యూరోటాక్సిక్ షాక్, పెరాలసిస్ లాగా అనిపిస్తుంది. సో ఆయన చనిపోయింది అనుకుంటారు. అప్పుడు వాళ్ళ డాక్టర్ సుషేనుడు ఆయన చూసి ఇది చనిపోవడం కాదు, ఈయనకు ఒకటి కావాలి మెడిసిన్, రివర్సల్. నా దృష్టిలో అది, మన దృష్టిలో అది రివర్సల్. అంటే మేబీ అది నియోస్టిక్ బిల్స్ గమ్మడెక్స్ కావచ్చు, లేకపోతే యాంటీ స్నేక్ వీనం కావచ్చు, ఏదో అది హనుమంతుని వెళ్ళి తెమ్మంటాడు. అది టెంపరీగా అయినా మజిల్ పెరాలసిస్, రెస్పిరేటరీ పెరాలసిస్ అయింది, మళ్ళీ రికవర్ అయ్యాడు అన్నట్టు లక్ష్మణుడు. హనుమంతుడు కూడా ర్యాపిడ్ రెస్పాన్స్ సిస్టమ్. ఆయనకి సుషేన్ చెప్పిన ప్లాన్స్ తెలియలేదు, ఏం తెచ్చాడు, మొత్తం సంజీవని పర్వతమే తీసుకొచ్చాడు. అంటే మనకు కూడా డ్రగ్ సిస్టర్కి తెలియకపోతే క్రాష్ కార్ట్ లాక్కొని వస్తారు. సో ఆ ర్యాపిడ్ రెస్పాన్స్ కూడా దాని నుంచి మనం తీసుకోవచ్చు. ఇంకా రావణుడికి 10 తలలు ఉన్నట్టు చూపించారు. 10 తలలు అంటే అది మల్టీ డిసిప్లినరీ, అంటే మల్టీ టాలెంటెడ్ బ్రెయిన్ లాగా మనకి విజువల్ సింబాలిజం చూపించారనమాట. అయినా కూడా అంత ఇంటెలిజెంట్, అంత ఇంటెలెక్చువల్ అయినా కూడా ఈగోకి విజ్డమ్కి మధ్యలో, డిజైర్కి మొరల్కి మధ్యలో, అండ్ ఎమోషన్కి అండ్ లాజిక్కి మధ్యలో ఆయన బ్యాలెన్స్ కోల్పోయాడు ఆ క్షణంలో. అందుకని ఆయన లైఫ్లో లాస్ట్ అయ్యాడు. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఇంకా లాస్ట్కి కూడా రావణుని చంపినప్పుడు తలలు నరికేస్తూ ఉంటారు. అప్పుడు విభీషణుడు వచ్చి అక్కడ కాదు ఇక్కడ బాణం వేయాలి అని చెప్తాడు. సో అప్పుడు రాముడు యాజ్ ఎ లీడర్, నేనే రాజుని, నేనే ఇంత యుద్ధం తెలిసిన క్రెడిట్ నీకెందుకు అని చేయలేదు పిచ్చిగా. సో హెల్ప్ తీసుకున్నాడు. సో మనం కూడా క్రిటికల్ రెస్పాన్స్ ఏమైనా కోడ్ బ్లూ దాంట్లో ఏమన్నా రెస్పాన్స్ చేసేటప్పుడు కూడా ఎనీ సజెషన్ వీ హ్యావ్ టు టేక్. అది నేను నేర్చుకోవాలనుకున్నది. సో యుద్ధంలో కూడా ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేస్తుంటారు. అంటే అప్పటి నుంచి ATLS గైడ్ లైన్స్. సో అది మళ్ళీ చిన్నప్పటి రామానంద సాగర్ చూస్తే ఇవన్నీ మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఎలా ఉంది? థ్యాంక్ యూ మ్యామ్. మీతో అనుకోలేదు ఇది చెప్తారా? థ్యాంక్ యూ.